గాంధీజీ ఉద్యమ స్ఫూర్తిని ప్రజలు కొనసాగించాలని సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్ పిలుపునిచ్చారు. పార్వతీపురం మండలం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని గాంధీ మహాత్ముని విశిష్టతను కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొత్తాడ గౌరీశంకర్రావు మాట్లాడుతూ దేశ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందజేయడంలో గాంధీజీ చేసినటువంటి త్యాగం దేశ ప్రజలు మరవలేరని అన్నారు. బ్రిటిష్ వారు పరిపాలన చేసి దేశ ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి బానిసత్వానికి గురి చేశారన్నారు. ఆ సమయంలో గాంధీ మహాత్ముడు అహింస ఆయుధంగా చేసుకుని దేశ ప్రజలకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలను అందజేసేందుకు అనేక ఉద్యమాలు కొనసాగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కిషోర్, వర్త సంఘ అధ్యక్షుడు బుడంకాయల వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ అత్తిలి సీను, వైశ్య సంఘ అధ్యక్షుడు గుడ్ల హరిప్రసాద్, కాపు సంఘ నాయకులు బోగాపు నాగు, గ్రామ సేవకులు పాండు, వర్తకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. రెండు పొలం పట్టుకుంటాను దండాలు ఏమాయా మన ఏరియాలో మీరు గాంధీ తాత గారు అనాచారాన్ని నిర్మూలించడానికి మళ్ళీ గాంధీ తాత ప్రసాద్ గారా महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी की जय। शंकराय शंकराय मंगलम शंकरी मनोहराय सत्ताय मंगलम गुरुवराय मंगलम दत्तात्रेय मंगलम गजाननाय मंगलम ज्ञाननाय मंगलम राजराम मंगलम। రెండు పొలం పట్టుకుంటాను దండాలు ఏమాయా మన ఏరియాలో మీరు నన్ను వాటిని సత్యాగ్రహం ఈ మూడు ఆయుధాలని ఉపయోగించుకొని ఆయన మనకు ఎలా స్వాతంత్రం తెచ్చారనే విషయాల గురించి కొన్ని విషయాలు మనకు ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మహాత్మా గాంధీజీ గారి 155వ జయంతి సందర్భంగా గుమ్మలక్ష్మీపురంలో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈరోజు కార్యక్రమం అనేది చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా
అవి నెరవేర్చే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాము. 200 ఏళ్ల తెల జాతీయుల పరిపాలన నుంచి విముక్తి కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేయడం కూడా జరిగింది. గతంలో యుద్ధ వాతావరణం అలాగే దండయాత్రలు జరుగుతున్న సమయంలో అహింస, శాంతి, సత్యం అనే మార్గాల ద్వారా మనకు ఆయన స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మనమంతా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఆ రోజు ఎంతోమంది మహానుభావులు ఎంతో విధంగా ప్రాణాలు త్యాగాలు చేసి ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. అందులో మహాత్మా గాంధీ గారి పాత్ర అనేది చాలా కీలకమైనది. ఈరోజు అందరం కూడా జాతిపిత అని ఆయన్ని కొనియాడుతున్నామంటే ఆయన చేసిన కృషిలో భాగంగానే కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి, గ్రామ స్వరాజ్యం నెరవేర్చడానికి ఈరోజు ప్రభుత్వాలు ముందు ఉండి కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము. అందులో భాగంగా గుమ్మలక్ష్మి ప్రజలు ఐక్యతగా ఉంటూ గ్రామాభివృద్ధిలో సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.